నమస్తే అందరికీ. నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. ఏంటో ఏదో కొత్తగా చూపిస్తుంది అనుకుంటారు కదా. ఊకే వంటలు చేసి బోర్ కొట్టి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూస్తే సబ్బులు తయారీ విధానం కనిపించింది. మనం ఎందుకు ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఒకసారి ట్రై చేసిన. మనం సబ్బును తయారు చేద్దాం అనుకున్నప్పుడు 2 గంటల ముందు 2 స్పూన్ల బియ్యాన్ని నానబెట్టుకొని 2 గంటల తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టడం అయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. 2 స్పూన్స్ రైస్కి ఒక చిన్న సైజు ఆలు, అలాగే చిన్న సైజు అలోవెరా తీసుకోవాలి. ఆలును పొట్టు తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే అలోవెరాను కూడా పొట్టు తీసేసి జెల్ని మాత్రమే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మిక్సీ పట్టిన ఆలు అలోవెరాను కూడా వడకట్టుకోవాలి. మన సోప్ ప్రిపరేషన్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. సోప్ బేస్ అంటారు. మనకు సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే మీషోలో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. 1 kg. కేజీకి 2 పీసులు వచ్చినాయి. ఇప్పుడు చూపిస్తుంది ఒక్క దాంట్లో హాఫ్ అంటే 250 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నా నేను. ఈ సోప్ బేస్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న సోప్ బేస్ని మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక గిన్నెలో నీళ్ళను వేడి చేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు సోప్ బేస్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెను ఆ వేడి నీటిలో వదలాలి. అందులో సోప్ బేస్ కరుగుతూ ఉంటుంది. ఈ సోప్ బేస్ మొత్తం లిక్విడ్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూసులు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి జ్యూసులు కలిసేటట్టుగా. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం తొందరగా సోప్ మౌల్డ్లోకి తీసుకోవాలి చల్లారగా ముందుకే. ఈ సోప్స్ని నార్మల్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గంటలో సోప్ తయారవుతుంది. మన రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే 2 గంటల సమయం పడుతుంది. చూస్తున్నారుగా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన సబ్బులు. మీరు కర్రీ ఉన్నారా? మీరు అందంగా లేరా? అయితే వాడండి మన లియాన్స్ వరల్డ్ సబ్బులు. వాడినాక వారానికే మస్తు తెల్లగా అవుతారు, మస్తు అందంగా అవుతారు. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఈ సబ్బులు నొరగ వస్తాయా లేదా అని. నేను అది కూడా చూపిస్తున్నా వీడియోలో. హ్యాండ్ వాష్ చేసుకొని నొరగ కూడా వస్తుంది.